హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఉలవలు ఎలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలో చెప్తాను. నేను ఒక గ్లాస్ తీసుకొని కుక్కర్లో ఇలా వేసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. చూడండి, నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాక దాంట్లో ఇసుక పాడు ఏమున్నా కూడా వచ్చేస్తుంది. ముందుగానే ఏది పెట్టుకోవాలండి, బాగా గాలించుకొని. ఇంకా మనము వాష్ చేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు ఉలవలు వేస్తే 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. చూడండి, నేను గ్లాస్తో కాకుండా కొలతతో చూపిస్తున్నాను. ఇంకా మనం ఉప్పు వేయొద్దండి, ఉప్పు వేస్తే ఉడకవు. ఉప్పు వేయకుండానే మనం ఉడికించుకోవాలి. ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేశాక ఒక 9 నుంచి 10 విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇది చాలా హెల్దీ. ఇంక ఇది చల్లానాక విజిల్ తీసేసిన తర్వాత తీసి చూడండి, మూత తీసి చూడండి, ఉలవలు అనేది బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈ వాటర్ అనేది మీరు రసం పెట్టుకోవచ్చు, ఉప్పు వేసుకొని కూడా తాగొచ్చు అండి. చాలామంది రసం పెట్టుకుంటారు. చూడండి, ఉలవలు అనేది బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా ఉడికిపోయిన తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకుందామండి. ఉలవలకి కొంచెం ఉప్పు పడితే టేస్ట్ అనేది బాగుంటాయి. ఉట్టి కూడా తినేయచ్చు. ఇప్పుడు మనం పోపు ఎలా వేయాలనేది చెప్తాము ఈ వీడియోలో. ఇలా 5 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్నారంటే ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇంకా ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది గిన్నెలోకి ఒప్పుకోనండి. ఈ వాటర్తో మనం రసం చేసుకోవచ్చు. చాలా హెల్దీ అని అసలు టమాటా రసం ఎలా చేసుకుంటామో అలానే కొంచెం డిఫరెంట్గా రసం చేసుకోవచ్చు. నేను రసం చూపించలేదని నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ గిన్నెలో చూడండి, ఈ గిన్నె నిండుగా రసం వచ్చేసింది. దాని తర్వాత మనము పక్కన పెట్టేశాక మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో ప్రెషర్ కుక్కర్లో చూడండి, ఆ వాటర్ తీసేసాం కదా, ఉలవలు అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ అవుతుందండి. ఇంకా ఇప్పుడు మనము రుబ్బుకున్నామండి. కొంచెం నేను బెల్లం వేసి రుబ్బుకున్నాను, మా పిల్లలు ఇష్టంగా తింటారనేసి. అలానే కొన్ని తీసానండి నేను చిన్న గిన్నెలోకి. ఇవి మనము పోపు వేసుకుందామండి, మసాలా టైప్ లాగా. బాగా ఉడికిపోయాయి కదా, ఇంకా మనం పెరుగు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే ఉడికినాయి కాబట్టి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని తగినంత కరివేపాకు, మీకు కావాలంటే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇవి బాగా వేగిపోయాక మనం ఉలవలు వేసుకుందాము. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. దీంట్లో ఐరన్, ఫైబరు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి తిన్నారంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ప్రతి ఒక్క దానికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. రోజు తగినన్ని తిన్నారంటే మంచిది. బ్రేక్ఫాస్ట్ ఐటెంలో తినచ్చు, స్నాక్స్ ఐటెంలో కూడా తినచ్చు. తగినంత కారం పొడి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోనండి. ఇది చిన్నపిల్లలకి అలవాటు చేసినా కూడా చాలా మంచిది. ఏజ్ ఒక 40+ ఉన్న వాళ్ళు తిన్నారంటే రోజు చాలా అంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గుతుందండి, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇంకా ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోస్ హెల్తీగానే పెడుతూ ఉంటాము, హెల్త్కి సంబంధించినవి టేస్టీగా. నేను చెప్పే ప్రతి ఒక్క వంట కూడా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.